అందరికీ జై భీమ్. నా పేరు నక్కా విజయబాబు. నేను యానాది మహాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రంలో యానాదులు జీవితాలు రాను రాను దిగజారిపోయే స్థితికి రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అనుగుణంగా ఆ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాము. ఆ ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనాది సంఘాలు అందరం కూడా బలంగా, గట్టిగా మన ఉనికిని సమాజం, ప్రభుత్వం, రాజకీయ నాయకులందరూ గుర్తించే విధంగా బలంగా పనిచేశాం. అయినప్పటికీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేర్చుకోలేకపోయాం. దానిని దృష్టిలో ఉంచుకొని మనం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో యానాది మహానాడు సంఘం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి, వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని కలిసినప్పటికీ ఏ ఒక్కరు కూడా యానాదుల సమస్యలని వాళ్ళ గూడు వినిపించిన దాఖలాలు లేవనే ఉద్దేశంతో మనం ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని మనం ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో యానాదుల గురించి భారీ సభలో మాట్లాడటం, కార్పొరేషన్ ప్రకటించడం, అన్ని విధాల అండగా నిలబడతామనే ఉద్దేశంతో, నమ్మకంతో మనం ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యానాది మహానాడు సంఘం ద్వారా మన అందరం కూడా ఆయా నియోజకవర్గాల్లో నిలబడినటువంటి అభ్యర్థుల కోసం, గెలుపు కోసం బలంగా రాష్ట్రంలో ఇటువైపు నేను, అటువైపు తిరుమల శెట్టి గారు, మిగతా జిల్లాల నాయకులందరూ కూడా వారి స్థాయిలో బలంగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రావటానికి మనం అందరం కూడా మన వంతు కృషిగా బలంగా పనిచేశాము. మన గెలుపు పాత్ర ఎంతైనా ఉందని అందరూ కూడా హర్షించారు. ఆయా ప్రాంతాల్లో గెలిచిన నాయకుల్ని కలిసినప్పుడు మీరు ఎంతగానో కష్టపడ్డారు, మీ సమస్యలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ పనులు కూడా ఆయా స్థానిక శాసన సభ్యుల ద్వారా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా యువగాళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు, మన అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాస గారు అందరి యానాదుల సమస్యలు ఆయన దృష్టిలో పెట్టడం, మాట్లాడడం, ఆ పాదయాత్రలో ఆయన కూడా పాల్గొని ఆయన అందుబాటులో ఉంటూ ప్రతిసారి ఆయన గుర్తు చేస్తూ ఉండటం, ఆయన కూడా సభల్లో యానాది కార్పొరేషన్ అందరికీ భూమి కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆ స్థానిక శాసనసభ్యుల ద్వారా పరిష్కారం అవుతున్నాయి. కానీ ఇచ్చినటువంటి యానాది కార్పొరేషన్, మరి యానాదులకి భూమి అనేది లేదు కాబట్టి ఆ హామీలు కూడా నెరవేర్చడంలో మరి వెనకంజ జరుగుతూ ఉంది. మా స్థాయిలో మేము స్థానిక శాసనసభ్యులు కానీ, ఎంపీస్ కానీ, మంత్రులను కలిసి మాట్లాడడం జరుగుతూ ఉంది. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు రెడీ చేసి రిజిస్టర్ పోస్ట్ కూడా పలుమార్లు చేయడం జరుగుతుంది. మరి స్పందన లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా అయితే మనం ఎంతవరకు మన కార్పొరేషన్ సాధించుకోగలం, అందరికీ భూమి ఏ విధంగా సాధించగలం, అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ అనేది కూడా చేస్తే యానాదులకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు బలంగా పనిచేస్తున్నాయి. ఇవి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవానికి
అప్పుడైనా అనాది కార్పొరేషన్ ప్రకటిస్తారా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, వచ్చే నెలలో ఆదివాసీ దినోత్సవం రోజు అనాది కార్పొరేషన్ ప్రకటిస్తారా ప్రకటించరా అనేది తెలియదు. కానీ ముందుగానే మనం ఒకరోజు విజయవాడ మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీల ఆఫీసులకు మనం వెళ్ళి వినతి పత్రాలు అందజేయడానికి శాంతియుత నిరసనగా పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతూ ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం గుర్తించే విధంగా మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవానికి అనాది కార్పొరేషన్ ప్రకటించాలని నినాదంతో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు మన నివేదికలు అందజేసి రావడానికి మన అందరం సిద్ధపడాలని ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, వీలైతే వచ్చే వారంలోనే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అనాది మహానాడు సంఘ నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేసి మనం అందరం కూడా వెళ్ళి ఇచ్చినటువంటి హామీల మీద గుర్తు చేయాలని ఈ సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు మెలికా శ్రీనివాసరావు కానీ, రాష్ట్ర అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు, బాపట్ల జిల్లా అధ్యక్షులు కొమరగిరి నాగేశ్వరరావు గారు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన బలంగా పనిచేస్తున్నారు సేనయ్య గారు, అందరూ కూడా దీని మీద సావిత్రమ్మ గారు, అటు పల్నాడు జిల్లా ఉన్నటువంటి మహిళా నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై ఆనది.